ఆదికాండం 28వ అధ్యాయం వచనము 10 నుండి చదువుకుందామండి. ఆదికాండం 28వ అధ్యాయము వచనము 10 నుండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండాను. దాని కొన ఆకాశమునంటేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనే అని అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొరుక్కుకొనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. పూజనీయుడు అయిన మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువునందు, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టిన విధముగా ఈ సాయంకాల వేళ నీ మందిరములో మమ్మను సమకూర్చిన నీ కృపకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10 సంవత్సరముల క్రితమే, అంతకంటే ముందుగానే మీ దాసుని కుటుంబ సమేతముగా ఈ స్థలమునకు నడిపించారు. ప్రభువా, అంతేకాదు మీ దాసుని మీ సేవలో వాడుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏర్పరచుకున్న నీ సంఘమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మీరు దయచేసినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నా.
మా ప్రియులు కూడుకొనుటకు మీరు ఇచ్చిన ఈ మందిరమును బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా నీ సంఘం పట్ల మీరు చేసిన మీ కృపా కార్యములన్నిటినీ తలపూసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం సంఘస్థులతో పాటు మాకును అనుగ్రహించినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేయుచున్నాం. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. అన్నిటిలో క్రీస్తు ప్రభువును హెచ్చించండి. కొన్ని ఆత్మలను రక్షించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయమున మనమందరము దేవుని మందిరములో కూడుకొని దేవుని స్తుతించుటకు ఆయనే కారణభూతుడు. ఆయన స్తోత్రార్హుడు, ఆయన పూజనీయుడు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రియులు చెప్పారు, ఇక్కడ పని ప్రారంభం అంతా మందిర నిర్మాణము అన్నిటి విషయమై ఆ దాసుని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ స్థలమును మరి ఆశీర్వదించి కొన్ని ఆత్మలను రక్షించాడు. సంఘమును ఆయన సంఘమును ఆయన సంపాదించాడు, ఇక్కడ ఏర్పరచుకున్నాడు. ఆ సంఘమును వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. 10 సంవత్సరములుగా ప్రభు తన సంఘాన్ని కాపాడుతూ వచ్చాడు. ఇక ముందు కూడా కాపాడుతాడని విశ్వాసముతో ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రభు రాకడ వరకు ఆయన సంఘమును కాపాడుతారని విశ్వాసముతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘము, మందిరము ఇవన్నీ మనమంతా బాగా ఎరుగున లేఖన భాగములే. 10 సంవత్సరములు పూర్తయినది కదా బ్రదర్. మరి ఒక సంవత్సరంలో ప్రభు తన సంఘమును ప్రవేశపెట్టాడు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మనం చదువుకున్న లేఖన భాగములో చూడండి, 22వ వచనం అండి. 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. బైబిల్లో మొట్టమొదటగా మందిరము అనే మాట ఇక్కడే మనం చూస్తున్నామండి. ప్రేమ అనే మాట ఎక్కడ చూస్తున్నాము బైబిల్లో? అది కానీ 22వ అధ్యాయం కదా, నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు కదా. ప్రేమ అనే మాట అక్కడ చూస్తున్నామండి. ఒక గొప్ప నియమం ఉన్నది. బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, బైబిల్లో ఒక మాట, ఒక పదం, ఒక అంశం మొట్టమొదటిగా ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే మనం చూస్తామో ఆ అధ్యాయానికి, ఆ లేఖన భాగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. అర్థమైందా? ఒక మాట కానీ, ఒక అంశం కానీ ఎక్కడైతే బైబిల్లో మొట్టమొదటగా ఉంటుందో ఆ లేఖన భాగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నమాట. మందిరము అనే మాట మొట్టమొదటిగా ఇక్కడే మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క మందిరము, దాని యొక్క లక్షణాలు కొన్ని ఈ యొక్క మనం చదువుకునే లేఖన భాగములో ఉంటాయి. అది దాని అంశం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మందిరము అన్ని లక్షణాలు ఉండవు, కానీ మందిరం యొక్క లక్షణాలు కొన్ని మనం చదువుకునే లేఖన భాగములో ఉంటాయి అన్నమాట. అందుకు ఈ లేఖన భాగం మనం చదువుకున్నాం. దీనికి సహాయంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి చదువుతున్నానండి. 14 నుండి చదువుతున్నాను.
శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూడండి, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. పాత నిబంధనలో మందిరము అనే మాట ఉన్నది. క్రొత్త నిబంధనకు వచ్చేవారికి మందిరములు అంటే ఏమిటి? జీవము గల దేవుని సంఘము. పాత నిబంధనలో మందిరము గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అందులో కొన్ని లక్షణాలు జీవము గల దేవుని సంఘములో ఉంటామన్నమాట. అసలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మందిరం అంటే సంఘం అనే చెప్పాడండి. ఏంటి చెప్పండి? మందిరం అంటే దేవుని మందిరం, దేవుని సంఘం. అంతేకాదు, చూడండి ఇక్కడ మనం చదువుకున్నామే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. స్తంభముగా నిలిపిన ఈ రాయి. చూడండి, మరి ఆశ్చర్యం అండి. ఇప్పుడు మళ్ళా 15 వచనం, తిమోతి మొదటి పత్రిక 3:15లో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నా. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. ఇక్కడ యాకోబు ఏమన్నాడు? నేను నిలిపిన ఈ రాయి, ఈ స్తంభం ఏమైంది? ఇప్పుడే కదా చదువుకుంది, దేవుని మందిరం కదా, అదే కదా. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఆ సంఘము సత్యమునకు స్తంభం. అక్కడ స్తంభం అనే మాట చూస్తున్నాము, ఇక్కడ కూడా స్తంభం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ రాత్రి యాకోబు యొక్క దర్శనం, దాని ఫలితాలను అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎత్తి క్రొత్త నిబంధన వెలుగులో ఆత్మచేత వ్యాఖ్యానం చేశాడు. ఆనాడు యాకోబు నిలిపిన రాయి దేవుని మందిరం. పౌలు అన్నాడు దేవుని మందిరం అనగా జీవం గల దేవుని సంఘం. యాకోబు అన్నాడు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఇక్కడ పౌలు ఏమన్నాడు? ఆ సంఘము సత్యమునకు స్తంభం ఆధారమునై ఉన్నవని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. అలాగైతే ఆదికాండం 28వ అధ్యాయమునకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మొదటిగా మందిరము అని దానికి ముందు చూడండి, బేతేల్ అని పేరు పెట్టాడండి. 19వ వచనం, మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాను. 19వ వచనం, బేతేల్ అంటే కింద అంకేసి ఉంటుంది చూడండి, దేవుని మందిరం. 3 మాటలు మీరు మనసులో పెట్టుకోండి, నాకు అది సంతోషం. ఆ 3 మాటలను గుర్తుపెట్టుకోవాలని. బేతేల్ అంటే ఏంటి? దేవుని మందిరం అంటే దేవుని సంఘం. ఆ మాటలు చెప్పండి సార్. బేతేల్ అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం అంటే దేవుని సంఘం. మనమేమో మందిరం అనుకుంటాం, దేవుడేమో మనం అంటారు. మనమేమో రాళ్లతో ఇవన్నీ కట్టిన మందిరం అంటున్నాము. కాదు, సజీవమైన రాళ్ళైన విశ్వాసులే, నా ప్రజలే నా సంఘం అంటున్నాడు దేవుడు. ఈ యొక్క సమయము సందర్భం మనం చూసినప్పుడు యాకోబు జీవితంలో 2 ప్రాముఖ్యమైన సంఘటనలు మనం చూస్తున్నామండి. 2 అనుభవాలు మనం చూస్తున్నాం. ఒకటి
బేతేలు అనుభవం, రెండవది పెనూయేలు అనుభవం అండి. ఏంటి? బేతేలు అనుభవం, పెనూయేలు అనుభవం. బేతేల్ అంటే దేవుని మందిరము, పెనూయేల్ అంటే దేవుని ముఖము. రెండు అనుభవాలు. బేతేల్ అనుభవం ఎప్పుడంటే తండ్రి ఇంటి నుంచి మేనమామ ఇంటికి పారిపోతున్నప్పుడు బేతేల్ అనుభవాన్ని మనం చూస్తున్నామండి. పెనూయేల్ అనుభవం ఎప్పుడంటే మామ ఇంటి నుంచి తండ్రి ఇంటికి పారిపోతున్నప్పుడు పెనూయేల్ అనుభవం మనం చూస్తున్నామండి. తండ్రి ఇంటి నుంచి మామ ఇంటికి పారిపోతున్నప్పుడు బేతేల్ అనుభవం, మామ ఇంటి నుంచి తండ్రి ఇంటికి పారిపోతున్నప్పుడు చెప్పండి, అప్పుడు పారిపోతున్నాడు, ఇప్పుడు పారిపోతున్నాడు. ఎందుకు? దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. పాపులకు నెమ్మది లేదు, అందుకే పారిపోతున్నాడు. ఇక లేఖన భాగం మనం చదువుతున్నప్పుడు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఏశావు చంపుతానంటే అది తల్లి చెప్పి, అది తల్లి తెలుసుకొని ఇస్సాకు చెప్తే ఇస్సాకు పిలిపించి, నీ వద్దు, మీ మేనమామ ఇంటికి వెళ్ళయ్యా, నీ అన్న కోపం చల్లారిందాక అక్కడే ఉండు, ఆ తరువాత మేము పిలిపిస్తాము, అప్పుడు నువ్వు వద్దుకోనని ఇస్సాకు చెప్పి చెప్పాడు ఆయన్ని. అక్కడ విశేషమైన ఒక మాట ఉన్నదండి. యాకోబు తన తల్లిదండ్రుల మాట వినేను. 7వ వచనమండి, 28వ అధ్యాయము 7వ వచనమండి. ఆదికాండం 28:7లో ఒక మాట, యాకోబు తన తల్లిదండ్రుల మాట వినేను. యాకోబు తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి ధన్యుడయ్యాడు. యెహోవా బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులను సన్మానించండి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దేవుని ఆజ్ఞలో, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో ఇది మొదటిదని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడని. యాకోబు తల్లిదండ్రుల మాట విని బయలుదేరాడు. బెయేర్షెబా నుండి హారాను వైపు వెళుతున్నాడు. ఒంటరిగానే వెళుతున్నాడు. ఆ తర్వాత ఈ చేతికర్ర తేలిని తర్వాత చెప్తాడు పెనూయేలు అనుభవంలో. వెళుతూ ఉంటే ఒకానొక చోటకు వెళ్ళినప్పుడు చీకటి పడింది. అక్కడున్న రాళ్ళలో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకుని పిల్లోగా కదండి దిండుగా చేసుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల కన్నాడు. ఆ కలలో భూమి మీద నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన పైన దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన ఆకాశం, ఆ కొన పైన దేవుడిని యెహోవా నిలిచి యాకోబుతో మాట్లాడుతున్నాడు. అదే మనం చూస్తున్నాం. దానికి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునికిస్తా, నిన్ను నలుదిశలా వ్యాపింపజేస్తా, నీకు తోడుగా ఉంటా, నిన్ను కాపాడుతా, మరలా నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వస్తా అని దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. యాకోబుకు నిద్ర తెలిసి మెలకు వచ్చి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఎందుకు? ఇది దేవుని మందిరమే, నిత్యముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, నిత్యముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు తెలియకపోయాను, ఇదెంతో భయంకరం అని తాను తలగడగా చేసుకుని నిద్రపోయాడు కదండి. ఆ రాయిని స్తంభంగా నిలిపి
దాని మీద నూనె పోసి, నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి, దానికి బేతేలు పేరు పెట్టి, ఈ రాయి దేవుని మందిరం, ఈ స్తంభము దేవుని మందిరం అయిందని చెప్పి, అయ్యా నాకు వాగ్దానం చేశావే, నేను ఇల్లు చోటకల్లా వచ్చి కాపాడుతానన్నావే, నన్ను మళ్ళా క్షేమంగా తీసుకొస్తానన్నావే, నీవు చెప్పినట్టు వాగ్దానం ప్రకారం నాకు నువ్వు చెప్పినట్లుగా చేసి నాకు అన్నమును వస్త్రమునిచ్చి నన్ను కాపాడి మరలా క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకొస్తే, నీవిచ్చిన దాని అంతటిలో నీకు నేను 10వ వంతు ఇస్తానని ఏం చేశాడు? మొక్కుకున్నాడు. ఆ దిండుగా ఉన్న రాయిని నిలిపి, ఇది దేవుని మందిరము అన్నాడండి. ఇది దేవుని మందిరం. అది ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము. ఈ లేఖన భాగంలో మనం 18వ వచనం 10వ వచనం చదువుతున్నప్పుడు చూడండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ఈ యొక్క సంఘటన ప్రారంభం ఎప్పుడు దేంతో ప్రారంభమైందండి? రాత్రితో కదండి. ఆ చీకటి రాత్రితో ప్రారంభమైంది. 18వ వచనం చదువుతున్నానండి. 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచిను. ప్రారంభమేమో రాత్రితో చీకటితో ప్రారంభమైంది, ముగింపు సూర్యోదయముతో తెల్లవారుతో అది సాగిపోయింది. ఎంతో గంభీరమైన సత్యాలు అక్కడ ఉన్నాయి. రాత్రితో ప్రారంభమైంది, సూర్యోదయంతో సాగిపోయాడు యాకోబు. చీకటితో ప్రారంభమైంది, వెలుగులో సాగిపోయాడు యాకోబు. ఈ మాటలన్నీ చాలా ప్రాముఖ్యమైనవే. యేసుక్రీస్తు ప్రభు లేని జీవితం చీకటి జీవితమే. ఎఫెసీ పత్రిక 5లో ప్రభువే చెప్పాడు, పౌలు భక్తుడు చెప్పాడు, మీరు పూర్వము చీకటి అయింటిరి. చీకటి జీవితాలు మనవి, చీకటి బ్రతుకులు మనవి, చీకటి క్రియలు చేస్తూ ఉన్నాం. చీకటిలో వెళ్ళుచున్నవాడు ఎక్కడ పడతాడో తెలియదు కదా. ఏ గుంటలో పడతాడో, దేనికి ఏ రాయికి తగులుతుందో, ఏ అపాయం వస్తుందో తెలియదు. యేసు ప్రభువుని ఎరగని జీవితం, క్రీస్తు ప్రభువుకు హృదయంలో చోటువని జీవితం, అది చీకటి జీవితం, అది అంధకారమయం, అది గమ్యం లేని జీవితం, అది గలిబిలి జీవితం, నెమ్మది లేని జీవితం, సుఖము లేని జీవితం, ఆనందము లేని జీవితం, శాంతి సమాధానము లేని జీవితం, అది చీకటి జీవితం. యేసు ప్రభు ఉన్న జీవితం చెప్పండి, అది వెలుగు జీవితం, అది వెలుగు. యేసు ప్రభు వారు అన్నాడు, 2 మాటలు చెప్పారు. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. రెండవది ఆయన శిష్యుల వైపు చూసి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే వెలిగిస్తాడు. యేసు ప్రభు ఎవరు అనుకున్నావు? చీకటి జీవితాన్ని వెలిగించేవాడు యేసు ప్రభు వారు. చెడిపోయిన జీవితాన్ని బాగు చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. దిక్కు దశలేని బ్రతుకులను ఆదరించేవాడు క్రీస్తు ప్రభువారు. జీవితాలు మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి నీవు కూడా యేసు ప్రభువు నమ్ముకుంటే నీ జీవితం మారుస్తాడు, నీ చీకటిని తొలగిస్తాడు, నీ జీవితం వెలిగిస్తాడు, నీ హృదయంలో ఆనంద సంతోషాలు ఇస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. అభయం ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. చీకటి రాత్రితో ప్రారంభమైంది, సూర్యోదయపు ఉదయములో యాకోబు ఏమయ్యాడు? సాగిపోయాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి,
ఆ రాత్రి అక్కడ పండుకున్నాడు. కల వచ్చింది. భూమి మీద నుండి ఆకాశమునకు నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన పైన దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన పైన దేవుడిని యెహోవా నిలిచి యాకోబుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. భూమి మీద నుండి ఆకాశమునకు ఏమైబడింది? నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే చూపిస్తుందండి. యోహాను సువార్త ఎవరన్నా కొంచెం చదివి సహాయం చేస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనమండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనమండి. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు. ఇప్పుడు యాకోబు కళ్ళు నిచ్చెన ఉంది కదండి, దానిపైన ఎక్కుతూ దిగుతూ ఎవరున్నారు? ఇప్పుడే కదా, ఎవరు? దేవుని దూతలు. ఇక్కడ యేసుప్రభువు వారు ఏమన్నాడు? మరలా చెప్తాయా? మనుష్య కుమారుని పైన చెప్పండి, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. నిచ్చెన పైన దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మనుష్య కుమారుని పైన అంటే యేసుప్రభువు వారే నిచ్చెన ఎక్కుతూ దిగుచున్నారు. అలాగైతే ఆ నిచ్చెన భూలోకం నుండి పరలోకానికి వేయబడిన నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువే. భూలోకం ఉన్న పాప మానవుని పరలోకంలో చేర్చేవాడు క్రీస్తు ప్రభువే. సాధనం నిచ్చెన పైకి ఎక్కడానికి కదండి. సాధనం ఏంటి? అదొక సాధనం కదండి. దేనికి? పైకి ఎక్కడానికి అదొక సాధనం. పరలోకానికి వెళ్ళటానికి సాధనం నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువే. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు. ఆ పైన నిచ్చెన కొనపైన ఉన్నది తండ్రి అయిన దేవుడు. తరువాత చూడండి 18వ వచనం. స్తంభముగా నిలిపి దాన్ని కొన మీద నూనె పోసాను. అంటే సమయం లేదు కాబట్టి త్వరగా ముగిస్తున్నాం. 3 ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ స్తంభముగా రాయిని నిలిపి దానిపైన ఏం చేశాడు చెప్పండి? నూనె పోశాడు. ఇది మందిరం అన్నాడు కదండి. మందిరం, దేవుని అంటే దేవుని సంఘం. ఎందుకో వచనాలు చదువుకున్నామంటే దేవుని సంఘము నిర్మాణంలో త్రియేక దేవుని కార్యం ఉన్నదని చెప్పడానికండి. దేవుని సంఘ నిర్మాణములో త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నిచ్చెన క్రీస్తు ప్రభు, కుమారుడైన దేవుడు. ఆ కొనపైన ఉన్నది యెహోవా, తండ్రి అయిన దేవుడు. ఆ రాతి మీద నూనె పోసాడు కదా, ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. త్రియేక దేవుని కార్యం ఏది చెప్పండి? ఒక సంఘము ఒక స్థలములో ఏర్పడాలంటే అది త్రియేక దేవుని కార్యం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని కార్యం ఉంటే తప్ప అక్కడ సంఘము ఏర్పడదు. త్రియేక దేవుని కార్యం ఉంటే తప్ప ఆత్మలు రక్షించబడవు. త్రియేక దేవుని కార్యం ఉంటే తప్ప సంఘము వర్ధిల్లదు. అంతా త్రియేక దేవుని కార్యమే. ఆ చిన్న మాట మందిరం మొట్టమొదటిగా ఇక్కడే మనం చూసాం. అందులో ఎన్ని గొప్ప సత్యాలు ఉండేవో చూడండి. యాకోబు ఇక్కడ మనం దేవుని మందిరం, బేతేల్ అంటే 3 సార్లు చెప్పించా. దేవుని మందిరం అంటే దేవుని సంఘం. ఆ యొక్క లక్షణాలు కొన్ని ఇప్పుడు మనం చదువుకుందామండి. చూడండి. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచెను. అక్కడ ఆ మందిరంలో he saw God, he had the vision of God. దైవ దర్శనము పొందాడండి. ఎవరు? యాకోబు. దైవ దర్శనం. ఆ మాటలు చూడండి.
దేర్ అంటే ఆ మందిరం, ఆ స్థలములో అన్నమాట. ఆయనకేం కలిగింది? దైవ దర్శనం కలిగింది. కొద్దిగా మనం ఆ మాటలు మనం చెప్పుకుంటే, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు, దేవుని మందిరముకు వచ్చిన వారు అంటే దేవుని సంఘానికి వచ్చిన వారు ఏం కలిగి ఉండాలి? దే మస్ట్ హ్యావ్ ద విజన్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడికి వచ్చిన వారు దైవ దర్శనం పొంది వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వారు ఏం పొందాలి చెప్పండి? దైవ దర్శనం పొంది వెళ్ళాలంటే దేవుని చూడాలి. సేవకుని కాదు, వాళ్ళని కాదు, వీళ్ళని కాదు చూసేది. ఇక్కడ దేవుని మందిరంలో అంటే, మందిరం అంటే సంఘం, అది ఎక్కడైనా కూడుకొని దేవుని సంఘమునకు వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన వారు దైవ దర్శనం కలిగి వెళ్ళాలండి. దైవ దర్శనం కలిగి వెళ్ళాలండి. దే హ్యావ్ ద విజన్, దే మస్ట్ హ్యావ్ ద విజన్ ఆఫ్ గాడ్. సంఘం అంటే దాని యొక్క ఔన్నత్యం ఎంతో గొప్పదో ఆలోచన చేయాలి. ఈనాడు చాలా విచారకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఆ సంగతి ఇప్పుడు అక్కర్లేదు. వాస్తవంగా దేవుని మందిరం అంటే దేవుని సంఘమునకు వచ్చిన వారు, కొత్తగా వచ్చిన వారు విశేషంగా ఇక్కడ వారు ఏం చూడాలి? ఏం పొందాలి? దైవ దర్శనం పొందాలి. దేవుని చూడాలి. అంత గొప్పదన్నమాట దేవుని సంఘం అంటే. సేవకుని కాదు, వాళ్ళని కాదు, అవి కాదు, ఇవి కాదు, ఏం డెకరేషన్స్ కాదు, అవి కాదు, దేవుని చూడాలి. ఈ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఈ హర్డ్ ద విజన్ ఆఫ్ గాడ్, ఈ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దైవ దర్శనం పొందాడు యాకోబు. దేవుని స్వరమును విన్నాడు. అక్కడ ఏం విన్నాడు చెప్పండి? దేవుని స్వరముని విన్నాడు. దేవుడు మాట్లాడాడు కదా, దేవుని స్వరముని విన్నాడు. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు వచ్చిన వారు ఏం వినాలి? ఆ మాట చెప్పండి, ఏం వినాలి? దేవుని స్వరం వినాలి. అసలు నిజంగా అండి, మందిరానికి సంఘానికి వచ్చినప్పుడు ఎవరైనా ఎందుకు వస్తారు తెలుసా? దేవుని మాటలు వింటాను కదండి వచ్చింది మనం. అందుకే కదా ఇంకెందుకన్నానా ఏమా చెప్పరే? ఎందుకు చెప్పండి, ఎందుకు వచ్చేది ఇక్కడికి? దేవుని మాటలు వినటానికి. దేవుని స్వరం వినబడాలి ఇక్కడ. మనుషుని స్వరం కాదు, దేవుని స్వరం విన్నాడు యాకోబు. ఈ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం. ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది, నాకు కూడా చాలా వేదన ఉంటుంది చాలాసార్లు. నిజంగా వచ్చిన వాళ్ళు దేవుని స్వరం వింటున్నారు. మన సంఘాలకు వచ్చినప్పుడు ఎంతో ఆశతో వస్తారు, చాలా సార్లు నిరాశకి వెళ్ళిపోతున్నారు. చాలా వేదనకర పరిస్థితి. దేనికి వస్తున్నావు? ప్రజలు ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఇంకేం ఉద్దేశం లేదు, ఒకే ఒక ఉద్దేశం ఏంటి? దేవుని మాటలు వినాలి, దేవుడు మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి అని వస్తున్నారు. ఆ దేవుని మాటలు, ఆ దేవుని స్వరం వినిపించవలసిన బాధ్యత ఎవరిది? ఆలోచిద్దాం, ధ్యానం చేద్దాం. మరలా చెప్తున్నా, సేవకులం, నేను సేవకుని. మన గొప్ప హెచ్చరిక ఎందులో ఉంది? ప్రజలు ఎందుకు వస్తున్నారు సంఘానికి చెప్పండి? ఎందుకు? నా స్వరం నీ స్వరం వినటానికి కాదు, దేవుని స్వరం వినటానికి, దేవుని మాటలు వినటానికి వస్తున్నారు. అలాగన వారిని ఆనందంతో పంపిస్తున్నామా? హృదయంలో దేవుని మాటలు నింపి? అది ఒక ప్రశ్న. సరే, ముందుకు సాగిపోతున్నామండి. ఒకటి, అక్కడ దైవ దర్శనం పొందాడు యాకోబు. దాన్ని సంఘానికి వర్తిస్తే సంఘమునకు వచ్చిన వారు ఎవరిని చూడాలి? దైవ దర్శనం పొందాలి, దేవుని చూడాలి. రెండవదిగా అక్కడికి వచ్చిన వారు, యాకోబు దేవుని స్వరం విన్నాడు కదండి.
దేవుని సంఘానికి వచ్చిన వారు ఏం వినాలి? ఆ మాటలే చెప్పండి. దేవుని స్వరం వినాలి. 16వ వచనం అండి. 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిత్యముగా యెహోవా ఈ స్థలమందున్నాడు కదండి. ఈ స్థలం అంటే ఏ స్థలం అది? ఆ మాట చెప్పండి మీరు, నాకు ఒక్క మాట సహాయం చేయండి. ఈ స్థలం అంటే ఏది? దేవుని మందిరం కదండి. దేవుని మందిరము. యాకోబు ఏమన్నాడు? నిత్యముగా ఈ స్థలమందు చెప్పండి యెహోవా ఉన్నాడు. నిత్యముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఎంత గంభీరమైన మాట అండి. దేవుని సంఘమునకు వచ్చినప్పుడు వచ్చిన వారు ఆ స్పృహ, ఆ భావన కలిగి ఉండాలి. అనుభూతి, దట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నిత్యముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకుంటుంటే నేను చెబుతున్నా కానీ నాకు చాలా సిగ్గుగా ఉన్నది. నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, ఉన్న మాటలు ముందుకు సాగిపోతున్నాం. యేసుప్రభువు చెప్పాడు యోహాను మత్తయి సువార్త 20:18, ఎక్కడైతే 2-3 నా నామమున కూడుదురో వారి మధ్య నేను ఉంటాను. సంఘము ఇక కేంద్రం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎవరి కొరకు వస్తున్నారు? క్రీస్తు ప్రభు కొరకు వస్తున్నారు. ఎవరి మాటలు వినటానికి వస్తున్నారు? యేసయ్య మాటలు వినటానికి వస్తున్నారు. ఎవరిని చూడాలని వస్తున్నారు? యేసు ప్రభువును చూస్తానికి వస్తున్నారు. అక్కడ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో నిత్యముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. దేవుని సన్నిధిని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని సన్నిధిని మనం చూస్తున్నామండి. 13 నుండి చదువుకుందాము. 15 వరకు చదివితే చూడండి. 13 నుండి, దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీవు పండుకొని ఈ భూమి నీకు నీ సంతానం ఇచ్చేదను, నీవు అన్ని భూమి వైపు విస్తరిస్తావు, వ్యాపిస్తావు, నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును అని దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడండి. ఎక్కడ ఆ మాట అడిగినప్పుడల్లా దేవుని మందిరం అనండి, నీకు ఏం అక్కర్లా. నేను నిన్ను కాపాడుతా, నీకు తోడుగా ఉంటా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నువ్వు పండుకున్న స్థలం నీకు ఇస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు అబ్రహాము యాకోబుతో ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మందిరములో దేవుడు వాగ్దానం చేస్తాడు. అక్కడ వచ్చిన వారికి ఒక వాగ్దానం. ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మరలా అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక తగిలించుకుని కాగితాలు ఆ వాగ్దానం కాదు ఇది. అది కాదు. దేవుని వాక్యం వివరిస్తుంటే, దేవుని వాక్యం చదువుతుంటే, ఆ వాక్యముల ద్వారా, ఆ వాక్యము ద్వారా, ఆ మాటల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడతాడనమాట. ఒక మాట, ఒక వాక్యం, ఏదో ఒక ఆదరణ, ఏదో ఒకటి మనతో తప్పక వస్తుందండి. అలా అటువంటిది దేవుని సంఘం. ఆ సంఘంలో సందేశములు అంత విశేషమైన గొప్పతనం ఉన్నది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానము అక్కడ మనం చూస్తున్నామండి. పాపికి వాగ్దానం దేవుని మందిరములో, సంఘములో. పరిశుద్ధునికి వాగ్దానం దేవుని సంఘములో. పాపికి ఏమిటి వాగ్దానం? నేను నిన్ను రక్షిస్తా.
పరిశుద్ధునికి ఏమిటి వాగ్దానం? నేను నిన్ను విస్తరింపజేస్తా. దేవుని మందిరములో పాపులకు పరిశుద్ధులకు, నమ్మిన వారికి నమ్మని వారికి. ఇక్కడ ఏముంది చెప్పండి? ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి. ఇక్కడ దేవుని వాగ్దానం ఉన్నది. నమ్మని వారిని ఏమంటున్నాడు? నేను నిన్ను రక్షిస్తా. ఓ యాకోబు, ఓ మోసగాడ, నేను నిన్ను రక్షిస్తా. నమ్మిన వారికి ఆయన సన్నిధి ఉన్నది, ఆయన కృప ఉన్నది. నేను నిన్ను విస్తరింపజేస్తా, నేను నిన్ను విస్తరింపజేస్తా. మరి మందిరం ప్రారంభంలో, మా సంఘం ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు మరి? కానీ దేవుడు ఏం చేశాడండి? విస్తరింపజేశాడా లేదా? విస్తరింపజేశా. విస్తరణ చూస్తున్నాం, దేవుని వాగ్దానం చూస్తున్నాం. తర్వాత చూడండి, నేను 15 వచనములో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడతా. ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని కాపుదల ఉన్నది. దేవుని మందిరములో, సంఘం అండి, మందిరం అంటే సంఘమే. దేవుని సంఘములో ఏముంది చెప్పండి? ఏముంది చెప్పండి? ఏముంది? వచ్చిన వారికి ఏముంది చెప్పండి? కాపుదల, భద్రత, కాపుదల, గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని కాపుదల ఉన్నది. సంఘం అంటే ఏమనుకున్నావు? రూతు బెత్లెహేం వెళ్ళింది కదండి, కదా. ఒకరోజు అత్తతో అంది, నేను పొలంలోకి వెళ్ళి పరిగేరుకు వస్తానంది కదండి. పొలంలోకి వెళ్ళింది. ఆ పొలం ఎవరిది? బోయజుది కదా. బోయజు ఆలస్యంగా వచ్చాడు. ఆ పనివారి మీద ఉన్న మేస్త్రిని అడిగింది, ఏరుకుంటుంది. బోయజు వచ్చాడు. ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు కదండి. ఈ చిన్నది ఎవరిదంటే చెప్పాడు, నయోమితో పాటు వచ్చిన అమ్మాయి అని చెప్పి, పరిగేరుకుంటానంటే పర్మిషన్ ఇచ్చాను, ఏరుకుంటుందని చెప్పాడు. అప్పుడు బోయజు రూతును పిలిచి, అమ్మా నా మాట విను, ఇక్కడే నిలిచి ఉండు, నా పనికత్తెల దగ్గరే ఉండు, వారి చేతిని నీళ్ళే త్రాగు, ఇక్కడే ఉండు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞ ఇచ్చా కదండి. రూతుకు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు అన్నాడు కదండి. ఏమన్నాడు? వేరొక పొలంలోకి వెళ్తే ఏం లేదు, రూతుకి భద్రత లేదు, ప్రొటెక్షన్ లేదు, భద్రత లేదు. నా పొలంలో ఉండు, నీకేముంది? నీకు భద్రత ఉంది. లోకంలో భద్రత లేదు, సంఘంలో భద్రత. లోకంలో దేవుని కాపుదల లేదు, సంఘంలో దేవుని కాపుదల. నేను నిన్ను కాపాడుతా. సంఘములో భద్రత ఉన్నది, ఇక్కడ ఆదరణ ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా 16 వచనం చదువుతున్నాండి. యాకోబు నిద్ర తెలిసి నిత్యముగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం. ద ఫీర్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో ఏముంది? దేవుని భయం. దేవుని మందిరములో ఏముంటుంది చెప్పండి? దేవుని భయంతో వస్తున్నాం ఇక్కడికి. సినిమా హాల్లో ఏముండదు? ఇప్పుడు చెప్పిన మాటను బట్టి చెప్పండి, ఏముండదు? సినిమా హాల్లో ఏముండదు చెప్పండి? దైవ భయం ఉండదు, ఇంకెక్కడ ఉండదు. దేవుని మందిరములో ఏముంది చెప్పండి? దైవ భయము. అయ్యా అమ్మా, దేవుని మందిరముకు వచ్చినప్పుడు భయభక్తులతో మనం ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఉండాలి. భయభక్తులతో మనం దేవుని మాటలు వినాలి. ఎందుకు? ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఆయనకు భయపడాలి. దైవ భయము ఇది ఎంతో భయంకరం. యాకోబు నిద్రపోయి
వెలిసి వచ్చినప్పుడు భయపడ్డాడు. ఇక్కడ నిత్యం యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు. అయ్యా దేవుడా యెహోవా, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియలేదయ్యా. తెలిస్తే నేను ఇటు పనుకునేవాడు కాదు. తెలిస్తే నేను మోకరించుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. నువ్వు నాకు తెలియలేదు. ఇక్కడ ఇట్టా పనుకున్నా, ఇట్టా గురగబెట్టుకుని ఇట్టా పనుకున్నానయ్యా, నన్ను క్షమించు. ఇక్కడ నువ్వు ఉన్నావు అని గడగడలాడుతూ దేవుని ప్రార్థన చేసుకుంటున్నాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు. ఇది ఎంతో భయంకరం. దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో కూర్చోవాలి. ఇక్కడ దైవ భయము కలిగి ప్రవర్తించాలి. యాకోబు చెప్పిన మాట, మందిరం అనే మొట్టమొదట ప్రస్తావన వచ్చినప్పుడు మనం తెలుసుకున్న గొప్ప సత్యాలు అక్కడ చూస్తున్నాం. నిశ్చయముగా ఎట్లా పడితే అట్లా కూర్చోకూడదు, ముచ్చట్లు చెప్పుకోకూడదు. ఎందుకు చెప్పండి? అది ఇప్పుడు దాకా చెప్పింది అయిపోయమ్మా, ఏం అర్థం కాలేదా? ఇక్కడ ఎవరున్నారు? అది ఆ స్పృహతో మనం ఉండాలి, ఆ భావనతో మనం ఉండాలి. ఆషామాషిగా కాదు. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో దేవుని మాటలు ఎలా వినాలి, దేవుని ఎలా స్తుతించాలి, పాటలు ఎలా పాడాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి, అంతా ఎలా చెప్పండి? నువ్వు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. లేదా ఈ వాక్యం ప్రసంగిలో కదా, నువ్వు దేవుని మందిరకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ ప్రొటెక్షన్ ఉన్నది, కాపుదల ఉన్నది, ఇక్కడ దైవ భయం ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 14వ వచనము ఆఖరి మాట, నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇక్కడ ఏముంది చెప్పండి? ఇక్కడ ఏముంది? ఆ మాట చెప్పాం కదా, ఆశీర్వాదం. ఇక్కడ ఏముంది చెప్పండి? ఆశీర్వాదం. దిస్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఏ బ్లెస్డ్ ప్లేసా? అందాం. ధన్యకరమైన ఆశీర్వాదకరమైన స్థలమా ఇది? సరేలే. దానికంటే ఇక్కడ మందిరములో సంఘములో ఏముంది? దేవుని చెప్పండి, దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుని ఆశీర్వాదం. సేవకుడు చెయ్యెత్తి ఆశీర్వదిస్తే కాదండి ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదం ఇక్కడ ఉన్నది. నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఉంది. యాకోబు నిద్ర తెలిసింది, మెలుకున్నాడు, ఆ స్తంభాన్ని నిలిపాడు. నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును కదా అన్నాడు కదండి. ఇప్పుడు మనం చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-16 వచనాలు, 13, 14, 14, 15, 16 వచనాల్లో చదువుతున్నాం. జీవము గల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. పండుకున్నప్పుడేమో రాయి ఇట్ట పండుకోబెట్టినప్పుడేమో అది ఆధారం. సంఘ సత్యాలు నిక్షిప్తంగా దాచబడ్డాయి అన్నమాట. ఆ స్తంభం దేవుని సంఘం అంటే ఏం చెప్పండి? స్తంభం. దేనికి స్తంభం? సత్యమునకు స్తంభం. అందులో ఎన్నో ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. యాకోబు తన జీవితంలో 4 స్తంభాలు నిలిపాడండి. ఎన్ని? 4 స్తంభాలు నిలిపాడండి. అబ్రాహాము 4 బలిపీఠాలు కట్టాడు. ఇస్సాకు 4 బావులు త్రవ్వించాడు. యాకోబు స్తంభమును నిలిపాడు. ఈ స్తంభము సత్యమునకు స్తంభం, ఆధారం, సంఘం. మన ప్రియుడు మరి పాంప్లెట్ చేసినారు, తమ్ముడు ఎక్కడ పెట్టినా నేను
ఇది చదవండి. సంఘము సత్యమునకు స్తంభం. ఆ మాటలు 16 వచనం అంతా ఆ మాటలు ఉన్నాయి. బైబిల్ తెలుసుకోవాలనుకుని లోతుగా అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మాటలు అవసరం. సంఘము దాని యొక్క ప్రాధాన్యత, సంఘములో ఉన్న కార్యాలు, సంఘము దాని యొక్క సత్యం అన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. స్తంభము అది ఏ స్తంభం? ఒక రాయి, అక్కడ ఉన్న రాయిని ఏం చేశాడు చెప్పండి? స్తంభముగా నిలిపాడు. ఆ స్తంభమే సత్యమునకు స్తంభం అన్నాడు. సంఘమే సత్యమునకు స్తంభం. అదే రాయి, ఇటుక రాయి కాదు, సిమెంట్ రాయి కాదు. ఇటుక రాయి అంటే తెలుసా అన్న? తెలుసా? ఇక్కడికి కాలుస్తారు కదా మట్టిని కదా, అది ఇటుక రాయి. మళ్ళీ సిమెంట్ రాయి వస్తుంది కదా ఇప్పుడు. ఇటుక రాయి ఎంతకాలం ఉంటుంది? ఇటుక రాయి ఎంతకాలం ఉంటుంది? ఒక 100 సంవత్సరాలు ఉంటుందా? ఏందా చెప్పరన్నా? సిమెంట్ రాయి అయ్యా ఏదో కొంతకాలం ఉంటాయి అంతేకన్నా. ఇటుక రాయి అయినా సిమెంట్ రాయి అయినా కొంతకాలం ఉంటుంది. మరి కొండరాయి చెప్పరయ్యా. కొండ నుంచి చెక్కిన రాయి అమ్మా, నల్లరాయి అన్నే కదా. ఆ రాయి ఎక్కువ కాలం కాదు, శాశ్వత కాలం ఉంటుంది. కొండరాయి ఎంతకాలం ఉంటుంది? కాదు, ఎంతకాలమైన ఉంటుంది. దానికేముంటుంది? సంఘమును గురించిన సత్యాలు తరాలు మారినా, యుగాలు మారినా, మనుషులు మారినా, ఏమి మారినా ఈ సత్యం మారదు. ఇది స్తంభం. స్తంభం గురించిన పాఠాలు ఉన్నాయి. స్తంభము దారి చూపిస్తుంది. స్తంభము యుగయుగాలు నిలుస్తుంది. స్తంభం మీద చెక్కబడిన మాటలు యుగయుగాలు నిలుస్తాయి. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారం. ఏంటి ఆ సత్యం? యేసు క్రీస్తు ప్రభువుని గురించిన సత్యం, ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన బలియాగం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణ, ఇవన్నీ సంఘంలో సత్యాలు డిపాజిట్ చేయబడ్డాయి. అవి మారేవి కాదు. మనుషులు మారినా, తరాలు మారినా, ఇంకో 100 ఏళ్ళైనా, ఇంకో 200 ఏళ్ళైనా, 1000 ఏళ్ళైనా ఈ సత్యము మారనే మారదు. సంఘమును వచ్చిన మాటలు ఇక్కడ ప్రభువు ప్రేరేపించి సహోదరుడికి ఇచ్చారు. మీరు చదువుకోండి. ఆ సంఘము సత్యమునకు స్తంభం, ఆధారం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆదికాండమే 28వ అధ్యాయము 10 నుండి చదువుతున్నానండి. అది యాకోబు ఆ రాత్రి తలగడగా చేసుకొని నిద్రపోయాడు. ప్రభువు దర్శించాడు, మాట్లాడాడు. అక్కడ ఈ యొక్క బేతేలులో దేవుని మందిరములో ఎవరెవరు కలుసుకున్నారు? చిన్న మాటలేనయ్యా. అక్కడ ఎవరు పనుకున్నారు? యాకోబు. ఎవరు మాట్లాడారు ఆయనతో? దేవుడు. అలాగైతే అక్కడ ఎవరెవరు కలుసుకున్నారు చెప్పండి? దేవుని మందిరం అంటే దేవుని సంఘం. ఎవరు కలుసుకుంటారు? ఎవరెవరు? మానవుడు దేవుడు కలుసుకునే స్థలం అది. ఇట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ మ్యాన్. ఇక్కడ దేవుడు మానవుని కలుసుకుంటాడు. అక్కడ యాకోబుని ఎవరు కలుసుకున్నారండి? దేవుడు కలుసుకున్నాడు. ఏ యాకోబు? పారిపోతున్న యాకోబు, పాపి అయిన యాకోబు, ద రన్నింగ్ సిన్నర్, ద సీకింగ్ సేవియర్. పారిపోతున్న యాకోబు వెతుకుతూ వచ్చిన రక్షకుడు. బేతేలు అనుభవం. యాకోబు పారిపోతున్నాడు.
ఎందుకు పారిపోతున్నాడు? ముందే చెప్పుకున్నాం. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, బాణభయంతో ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. పాపం చేసిన వానికి హృదయంలో నెమ్మది ఉండదు. రాతిని తలగడగా చేసుకున్నాడు. తల కిందేమో రాయి ఉంది, హృదయంలో ఏముంది? భయం ఉంది. మనిషినికి ఏమి లేదు? నిద్ర లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అంతా గలిబిలి గందరగోళం. రాత్రి యాకోబు కాపుదల ఎవరు? ఆ రాత్రికి యాకోబు భద్రత ఎవరు? ఆ కీక అరణ్యములో, ఆ భీకర అరణ్యములో, ఆ భీకరమైన అరుపులు కలిగిన అరణ్యములో యాకోబు కాపుదల భద్రత ఎవరు? ఎవరు తోడు? పాపి, యేసు ప్రభు లేని నీ జీవితానికి, నీ కాపుదల, నీ భద్రత, నీ తోడు ఎవరు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము వచనం 10 అండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము వచనం 10. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారి అంటండి యాకోబు పనుకున్న స్థలం. వానిని కనుగొని ఆవరించి పరామర్శించాడు. చెప్పు, చదువు. కాపాడాడు ఆ రాత్రి. అది భీకర ధ్వని గల అరణ్యం, క్రూర జంతువులు, భయంకరమైన అరుపులు, గాఢాంధకారమైన చీకటి, ఒంటరి వాడు, తల కింద రాయి, హృదయంలో భయం. ఆయన ఆవరించాడు, ఆయన పలకరించాడు, ఆయన మాట్లాడాడు, ఆయన దర్శించాడు. నువ్వు భయపడొద్దు, నేనున్నానన్నాడు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మరలా నీ తండ్రి ఇంటికి తీసుకువస్తానన్నాడు. అసలు ఈ భూమి నీకు ఇస్తానన్నాడు, నీ సంతానానికి ఇస్తానన్నాడు. పాపిని పలకరించిన యేసు ప్రభువు పారిపోతున్న యాకోబును వెతుక్కుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. నెమ్మది లేని యాకోబును దర్శించాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం అండి. 55:6. ఆయన మీకు దొరుకు కాలములో ఆయనను వెదకుడి అని ఉంటుందండి. 55వ అధ్యాయము 6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటి? ఆయనను దొరుకు కాలంలో దేవుని ఏం చేయమన్నాడు? మానవునికి ఆజ్ఞనిచ్చాడు, వెదకుమని. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 11 అండి. రోమా 3:11 అండి. రోమా 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఎవడును లేడు, వెదకువాడు ఎవడును లేడు. చాలయ్యా, చాలయ్య. దేవుని ఆజ్ఞ ఏముంది? మానవుడా, యెహోవా నీ దేవుడు నీకు దొరుకు కాలంలో నువ్వేం చేయాలి? ఆయనను వెదకమని ఉంది ఆజ్ఞ. కానీ ఏం చేశాడు మానవుడు? ఇప్పుడు మనం చదువుకున్నామే, దేవుని వెదకువాడు లేడు కదా. లేదు, దేవుని వెదకువాడు లేడు, ఒక్కడు కూడా లేడు. మానవుడు దేవుని ఎదకలా. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం అది. మానవుడు దేవుని వెతకాలి వాస్తవంగా అయితే కదండి. మానవుడు ఎవరిని వెతకాలి? మానవుడు దేవుని వెతకాలి. కానీ మానవుడు దేవుని ఎదకలేదండి. మానవుడు దేవుని ఎదగడం మర్చిపోయాడు. మానవుడు దేవుని ఎదకలేదు. కాబట్టి దేవుడే మానవుని ఎత్తుక్కుంటూ వచ్చాడు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం అదే. ఈ మాటలు వినండి. వాస్తవంగా మానవుడు దేవుని ఏం చేయాలి? ఎక్కడున్నావయ్యా అని ఏం చేయాలి? ఎతకాలి. నువ్వు ఎక్కడున్నావయ్యా, నువ్వు ఎక్కడున్నావు అని ఎతకాలి. మానవుడు దేవుని వెతకటం మానేశాడండి. వెతకటం కాదు, తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. మానవుడు దేవుని వెతకలేదు, కానీ దేవుడే మానవుని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఈ రాత్రి సువార్త అదే. మానవుడు దేవుని వెతకలేదు, దేవుడే మానవుని ఎత్తుక్కుంటూ వచ్చాడు.
ఏదైనా తోటలో ఆ చల్లని పూట దేవుడిని యెహోవా, ఆదామా నువ్వెక్కడ, ఆదామా నువ్వెక్కడ, ఆదామా నువ్వెక్కడ కనపడపోతే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? నువ్వెక్కడ ఆదామా, నువ్వెక్కడ, ఆదామా నువ్వెక్కడ, నువ్వెక్కడ? దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. నీవు నేను దేవుని వెతకలేదు. 2000 సంవత్సరాల నాడే దేవుడు నిన్ను ఎత్తుకుంటూ ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు అని పేరుతో. మనందరికీ తెలిసిన వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం కదండి. నశించిన దానిని వెదకి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చాను కదండి. నశించిన దాన్ని వెదకి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చాను. ఆయన నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. పరలోకం నుండి వెతుక్కుంటూ వచ్చాడు. కానరాని లోకం నుండి వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను నన్ను చూశాడు. నా దీనస్థితి, నీ దీనస్థితి చూశాడు. నా దౌర్భాగ్య స్థితిని చూశాడు. నా పాప స్థితిని చూశాడు. నా హీన స్థితిని చూశాడు. నేను చాయనాక నా చెడ్డ జీవితాన్ని చూశాడు. నా అంతం, నాశనం, నరకం, అగ్నిగుండమని ఎరిగాడు. నెమ్మది లేక, శాంతి లేక, జీవితాన్ని చెరిపి వేసుకుని తల ఎత్తుకోలేక, తల దించుకోలేక, నరకానికి, అగ్నికి పరుగు తీస్తున్న నన్ను చూసి 2000 సంవత్సరాల నాడు వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు యేసయ్య. ఆ సంగతి నీకు తెలుసా? ఆయనే వచ్చాడు. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహిమలు చేశాడు, దివ్యమైన బోధలు చేశాడు. ఉంటే వారికి కాళ్ళు ఇచ్చాడు, ఉంటే వారికి గుడ్డు వారికి చూపునిచ్చాడు, రోగము స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, నీటిని మీద నడిచాడు. అందుకు రాలే యేసయ్య. ఎందుకు రాలేదు చెప్పరే? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, అందుకు రాలేదు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, అందుకు రాలేదు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ప్రభువే చెప్పాడు, నశించిన దానిని వెదకి, చెప్పండి, వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. వెతుకుతున్నాడంటే ఏం చేస్తున్నాడు మానవుడు? అరే అది మనిషి ఏం చేస్తున్నాడు? ఆదాము దాక్కోలేదయ్యా, చెప్పండి. ఆదాము దాక్కుంటే దేవుడు ఏం చేశాడు? వెతికినట్లుగా నీవు నేను దాక్కుంటున్నాం. దేవుని సన్నిధికి రావాలంటే దాక్కుంటున్నాం. వెతుకుతున్నాడు, దాక్కుంటున్నాం. వెతుకుతున్నాడు, దాక్కుంటున్నాం. నా కుమారుడు ఎక్కడ? ఆదాము ఎక్కడ? నా కుమారుడు ఎక్కడ? నా కుమారు ఎక్కడ? నా కుమారుడా, నా కుమారు ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? వెతుక్కుంటూ వస్తున్నాడు, ఎతుకుతున్నాడు, ఇంకా ఎదుగుతున్నాడు. దొరికావా? ఈ రాత్రి కూడా వేసే ఎదుగుతున్నాడు. దొరికావా ఆయనకి? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏం చేశాడు కాపరి? ఏం చేశాడు? దాన్ని వెదకు వెళ్ళడా? అయ్యా ఎదకు వెళ్ళలేదా? ఎదుగుతున్నాడు. తప్పిపోయిన గొర్రె నీవు నేను, పాపులమై పతనమై నెమ్మది లేని జీవితంలో నీవు నేను, పాపం చేసి పాతాళానికి, నరకానికి, అగ్నికి పరుగు తీస్తుంది నీవు నేను. నిన్ను నన్ను చూసి జాలిపడిన వాడు ఒక్కడూ లేడు యేసయ్య తప్ప. నిన్ను నన్ను చూసి ప్రేమించిన వాడు ఎవడూ లేడు యేసు ప్రభు తప్ప. నిన్ను నన్ను చూసి పలకరించిన వాడు ఎవరు లేరు యేసయ్య తప్ప. నిన్ను నన్ను చూసి ఆదరించిన వాడు ఎవరు లేరు యేసయ్య తప్ప. పాపిని వెదికిన దేవుడు, పాపిని ప్రేమించిన దేవుడు, పాపి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, మరణం చేసి తిరిగి లేచిన వాడు, అసలు పాపుల కొరకే వచ్చానని చెప్పిన వాడు ఎవరు?
యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ మాటలు విన్నారు? ఎవరైనా చెప్పారా? యేసుక్రీస్తు ప్రభువు ఆనాటి ప్రజలతో నేను పాపుల కొరకు పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అని అంతటితో ఆయన ఆగల. నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడండి. ముందేమన్నాడు? నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. మరలా ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. అడిగారు, అదేంటి ప్రభువా, ఎవరైనా మంచివాళ్ళ కొరకు వస్తారు, చెడ్డోళ్ళని శిక్షిస్తారు కదా, నువ్వేంటి చెడ్డోళ్ళ కొరకు వచ్చారంటున్నావు, మంచోళ్ళని కొరకు రాలేదంటున్నావు, దీని భావం ఏమిటి అని అడిగితే యేసు ప్రభు వారు అడిగారు, వైద్యుడు ఎవరికి అవసరం చెప్పరే? వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి ఎవరు కావాలి? రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు. పాప రోగమయ్యా, పాప రోగమమ్మా, పాప రోగులమ్మా. ఈ పాప రోగిని బాగు చేసేవాడు కావాలి, నా పాపాలు క్షమించేవాడు కావాలి, ఈ పాపిని ప్రేమించేవాడు కావాలి. ఎవరు ఎవరు ఎవరు? ఈ రాత్రి పాపిని ప్రేమించిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అసలు పాపుల కొరకు వచ్చానన్నవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకు వచ్చాడు? చెప్పా, 3 సార్లు చెప్పా. రక్షించడానికా శిక్షించడానికా? రక్షించడానికి, శిక్షించడానికి కాదు, త్రోసివేయటానికి కాదు, నెట్టివేయటానికి కాదు, తృణీకరించడానికి వచ్చి పాపి నువ్వు నా దగ్గరకు రావద్దు చీదరించుకోవటానికి కాదు, రక్షించడానికి వచ్చాడు, క్షమిస్తానికి వచ్చాడు, చేర్చుకోవటానికి వచ్చాడు, ప్రేమను కృమ్మరిస్తానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, రక్తం చిందించడానికి వచ్చాడు. ఈ రాత్రి మేము శిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ శిలువలో వేలాడుతున్న రక్షకుని వైపు చూడండి. భూమి ఆకాశాల మధ్య వేలాడుతున్న క్రీస్తు ప్రభు వైపు చూడండి. ఆ తల్లో ముళ్ళ కిరీటం, ఆ కాళ్ళ చేతుల్లో మేకుల ప్రక్కలో బల్లె పోటు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? పాపిరైన నా కొరకు, పాపి వైన నీ కొరకు. రక్తమంతా కాచి రక్షణ సిద్ధం చేసి మరణము జయించి తిరిగి లేచాడు, చేయి సాగుతున్నాడు. నా ఎద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రమును త్రోసివే, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకేమో అంటున్నాడు. ఇంకా ఎదుగుతున్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకేమో ఇస్తావా? ఈ రాత్రి నీ హృదయం క్రీస్తు ప్రభుకి. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పారిపోతున్న యాకోబును వెతికిన దేవుడు, ఆ మోసగాడిని వెతికిన దేవుడు నిన్ను కూడా వెతుకుతున్నాడు. ఎప్పటి నుంచో ఎదుగుతున్నాడు, ఇంకా దొరకలేదు. నువ్వు తప్పిపోయిన గొర్రెవా? పతనమైన మానవుడువా? దిక్కు దశ లేక పడి ఉన్నావా? నిన్ను దెక్కుంటూ వచ్చాడు యేసయ్య, పరలోకం నుండి వచ్చాడు. నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. ఈ రాత్రి యేసయ్యకు దొరికితే నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నీ జీవితం బాగు చేస్తాడు, నిన్ను తండ్రి ఇంటికి చేరుస్తాడు. మీరు నాతో సంతోషించండి, తప్పిపోయిన గొర్రె దొరికింది. యేసయ్య నిన్ను ప్రేమించాడయ్యా అమ్మ. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు.
యేసు ప్రభు నీ కొరకు సిలువలో గాయాలు పొందాడు. ఆ సిలువను చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్షకును చూస్తుంటే నీ పాప హృదయం బద్దలు కట్టలేదా? యేసు ప్రభు నా కొరకయ్యా, ఈ పాపినైనా నా కొరకా ఈ గాయాలు, ఇంతగా ప్రేమించావా? నేను నిన్ను ఎదగలేదు, నువ్వు ఎదుక్కుంటూ వచ్చావా? నా కొరకు సిలువలో మరణం పొందావు. ఈ గాయాల, ఈ రక్తదారుల నా కొరక యేసయ్యా. ఈ రాత్రి నా హృదయం నీకు ఇస్తున్నా. యేసు ప్రభు, పాపిని నన్ను క్షమించమని వేడుకో. విరిగి నలుగురితో చిన్న ప్రార్థన చేయి. ఇప్పటి వరకు నీకు దొరకలేదయ్యా, తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నానయ్యా. ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకో. చిన్న ప్రార్థన చేయి. నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, తన కుమారుడుగా తన కుమార్తెగా స్వీకరిస్తాడు, నీ జీవితం మారుస్తాడు. నీవు ధన్యుడు, ధనురాలు అవుతావు. ఉన్నారా ఎవరైనా ఈ రాత్రి? నన్ను వెతుక్కుంటూ వచ్చాడా యేసయ్య? ఈ పాపి నన్ను వెతుకుతున్నాడా? ఈ పాపి నా కొరకు ప్రాణం పెట్టాడా నా రక్షకుడు యేసయ్య? అలాగైతే ఈ రాత్రి నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇస్తా. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానని, హృదయంలో ప్రభువుని నమ్ముకోవాలని ప్రేరేపణ కోరికుంటే, ఆ కోరికున్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఈ రాత్రి నాకు యేసయ్య కావాలి, ఈ రాత్రి నేను యేసయ్య ప్రభువుని నమ్ముకుంటా, నాకు రక్షణ కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకో అయ్యా, దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా సహోదరుడా. ఇంకా ఎవరైనా ఉన్నారా? పురుషులైన స్త్రీలైన, చిన్నలైన పెద్దలైన, నా ఎదుకు వచ్చేవాడిని ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు యేసయ్య. ఆఖరిగా అడుగుతున్నాం, మేము ఎవరిని బలవంతం చేయం. పాపి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడా? నన్ను ప్రేమించాడా? నా కొరకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. నాకు కావాలి, నేను ప్రభువుని నమ్ముకుంటాను అని, ప్రభువుని నమ్ముకోవాలని ఆశ ప్రేరేపణ ఉంటే మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. అయ్యా, దేవుడు నిన్ను దీవిస్తాడు సహోదరుడా. ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పారిపోతున్న మోసగాడని యాకోబును దర్శించావు. దిక్కు దశ లేక అడవిలో పడుకున్న ఆ చీకటిలో ఉన్నవాడిని దర్శించావు, ఆవరించావు, పలకరించావు, నిబంధన చేసావు, వాగ్దానం చేసావు, ఆశీర్వదిస్తానన్నావు. మా రక్షకుడా, ఈ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఎందుక ఈ పాపిని వెతుక్కుంటూ వచ్చావు? మేము నిన్ను ఎతకలేదే, నువ్వే ఎత్తుక్కుంటూ వచ్చావు. రక్తం కార్చి రక్షణ సిద్ధం చేశావు. మరణమును జయించి తిరిగి లేసిన సజీవుడా, ఈ రాత్రి దొరికితే ఎత్తుకుంటాను, భుజాల మీద వేసుకుని తండ్రి ఇంటికి చేరుస్తున్నావు. గొప్ప కాపరి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు. ఎంత మంచి దేవుడవయ్యా. నీ వలే ప్రేమించే దేవుడు ఎవరు? నీ వలే రక్షించే, క్షమించే దేవుడు ఎవరు? నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సువార్త ప్రకటించబడింది. కొందరు, ప్రభువా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు రక్షణ కావాలని వారు ప్రభువా ఆలోచన చేసి చేతులు తీర్మానం చేసుకుంటున్నారు. నాయన, నిన్ను కావాలని కోరుకున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రభువా నమ్ముకోవాలని హృదయంలో ఉంది కానీ వెళ్ళిపోతున్నారా? వారితో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా మాట్లాడండి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ వాక్య దీవెనతో నింపి పంపమని మా ప్రభువును, మా రక్షకుడైన
యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.